యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన. మా ప్రార్థన మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఇండ్లు లేక బాధపడుతున్నారో అయ్యా, వారికి సొంత ఇండ్లను దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. అయ్యా మరి కిరాయిలకుంటూ తండ్రి అయ్యా మరి ఇంటి వాళ్ళతో ఎంతమంది మాటలు పడుతున్నారో ప్రభువా. అయ్యా నీళ్లు వాడుకున్న, కరెంటు వాడుకున్న యేసయ్యా మరి ఇంటికి బంధువులు వచ్చిన ఎంతమంది ఇంటి ఓనర్ వాళ్ళు ప్రభువా మరి బాధలు పెడుతున్నారు, అనేక మాటలు అంటున్నారు తండ్రి. మీరే వారందరి ప్రభువా కన్నీటిని తుడవమని వేడుకొనిచున్నాను నాయన. అయ్యా వారికి సొంత ఇండ్లను దయచేయండి ప్రభువా, దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఇండ్లు కట్టి మధ్యలో ఆగిపోయాయని, ఇక కట్టుకునే స్తోమత మాకు లేదు అని బాధపడుతున్నారో తండ్రి. అయ్యా వారి ఇండ్లు కట్టబడుటకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నాయన మరి ఇండ్ల కొరకు లోన్ పెట్టుకొని ఉన్నారో దేవా, వారికి లోన్ శాంక్షన్ అవుటకు సహాయం చేయండి నాయన. ఇందిరమ్మ లోన్స్ కొరకు ఎంతమంది బిడ్డలైతే ఎదురు చూస్తున్నారో తండ్రి. అయ్యా మరి వారందరికీ బిల్స్ శాంక్షన్ అవుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా మరి ఇండ్లు లేని వారి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాము నాయన. ఎంతమంది బిడ్డలైతే ఇండ్లు కుదోబెట్టి ఉన్నారు తండ్రి, మరి వారు విడిపించుకొనుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా తమ పిల్లల చదువుల కొరకు, వివాహాల కొరకు దేవా మరి నాయన ఇంట్లో అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నప్పుడు దేవా ఎవరెవరు ఎలాంటి అవసరత కొరకు, ఎలాంటి ఇబ్బంది పరిస్థితిలో తమ ఇండ్లను నాయన అమ్ముకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి. అయ్యా వారి ఇండ్లు త్వరగా అమ్ముడు పోవుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను నాయన. అయ్యా మా ఇల్లు కూడా తండ్రి మేము అమ్ముదామని అయ్యా మరి ఎన్నో దినముల నుండి ఎదురు చూస్తున్నామయ్యా. అయ్యా మరి మాకున్నటువంటి అప్పుల సమస్యలను బట్టి దేవా మా ఇల్లు కూడా త్వరగా అమ్ముడు పోవుటకు సహాయం చేయండి తండ్రి. మంచి రేట్ వచ్చుటకు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా మరి వారి ఇండ్లు త్వరగా అమ్ముడుపోయి నాయన వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి నాయన వారి విడుదల పొందుకొనుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి నాయన అయ్యా మరి ఇంటి నాయన అన్నదమ్ముల చేత, అక్క చెల్లెల చేత, ఆస్తి తగాదాల చేత నాయన యేసయ్యా మరి నాయన కోట్ల చుట్టూ తిరుగుతున్నారు దేవా, వారికి విడుదల దయచేయండి నాయన. అయ్యా మరి ఇండ్ల కొరకు గొడవలు పడుతున్నారు తండ్రి, తల్లిదండ్రుల ఆస్తుల కొరకు గొడవలు పడుతున్నారు దేవా. మీరే అన్నదమ్ములను మీరు మార్చి నాయన మరి సమముగా పంచుకొనుటకు దేవా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా పూరి గుడిసెలలో ఉంటున్నారు తండ్రి, రేకుల ఇండ్లలో ఉంటున్నారు నాయన, రోడ్ల పక్కన డేరాలు వేసుకొని నివసిస్తున్నారు తండ్రి. వారందరికీ దేవా సొంత ఇండ్లను మీరు దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా ప్రభువా. అయ్యా మరి బీదలను కనికరించే దేవుడవు. అయ్యా మరి పెంటకుప్ప మీద నుండి బీదలను పైకి లేవనెత్తే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అట్టి భయంకరమైనటువంటి అయ్యా దుర్దశలో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని నాయన మరి ప్రభువా వారికి సొంత ఇండ్లను అయ్యా మరి నాయన మీరు దయచేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా తమ ఇండ్లు అయ్యా మరి ఇతరులు ఆక్రమించుకున్నారని, అన్యాయముగా అయ్యా మరి ఇతరులు ఆక్రమించుకున్నారని, మోసం చేసి తమ ఇండ్లను ఆక్రమించుకున్నారని బాధపడుతున్నారు తండ్రి. అయ్యా మరి వారి ఇల్లు వారి తిరిగి వచ్చుటకు సహాయం చేయండి ప్రభువా. పొరుగు వారు దేనిని ఆశింపకూడదని సెలవిచ్చిన దేవుడవయ్యా. ఇంటిని కాని ప్రభువా మరి నాయన గొర్రెను కాని, పొరుగు వారి భార్యను కాని దేనిని ఆశింపకూడదని తండ్రి నువ్వు సెలవిచ్చినటువంటి దేవుడవు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే నాయన ఇండ్లు లేక తండ్రి అనేక ఇబ్బందులు పడుతున్నారు తండ్రి. మీరే వారందరి జీవితంలో నూతన గృహాలను దయచేసి నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నానయ్యా. నువ్వు కార్యం చేయగా త్రిప్పివేవాడు ఎవడునూ లేడు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీ కార్యమును జరిగించండి, నీ కార్యమును జరిగించండి తండ్రి. నాయన నీ కృపలో భద్రపరుచుకొని తండ్రి వారందరికీ దేవా సొంత ఇండ్లను దయచేసి దేవా నీ సాక్షులుగా నిలబెట్టు
పెట్టుకో తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభు తమకు సొంత ఇండ్లు కావాలని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు తండ్రి, మీరే వారందరి ప్రార్థన మనవులు ఆలకించి దేవా వారి కుటుంబంలో వారి జీవితంలో నీ కార్యమును జరిగించి తండ్రి వారికి సొంత ఇండ్లను మీరు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.